నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో విస్తృత ప్రచారం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే విద్య, వైద్య రంగాలతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థల మెరుగుదలకు కృషి చేశామని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరిన్ని పథకాలు వస్తాయన్నారు. మహిళలైనా రాజకీయ నాయకులైన కార్యకర్తలైనా సైకిళ్లు దొక్కేటవాడు దొరికి సరే. ఈ మధ్య కాలంలో కొన్ని దశాబ్దాల నుంచి లక్షల రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొనడం, స్కూటర్లు కొనడం చూస్తూ ఉన్నాం. దాని మూలంగా లక్షల రూపాయలు అప్పులు, ప్రతినిత్యం డీజిల్ పెట్రోల్ కోసం దేవులాడుకోవడం కోసం, మళ్ళీ మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఒకటి ఆరోగ్యాలు పాడు కావడం, హాస్పిటల్ పాడు కావడం. అందుకే కొంత మార్పు రావాలని, కాలుష్యం తగ్గాలని, ఖర్చులు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని సైకిల్ మళ్ళీ మన పాతకాలం లాంటి సైకిళ్ళ వ్యవస్థ తీసుకెళ్లాలని, ప్రజలలో చైతన్యం కలిగించాలని, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక భారాలు తగ్గించడం కోసం, ప్రమాదాలు కూడా జరగడం కోసం. మోటార్ సైకిల్ అంటే స్పీడ్గా బుర్రలో పోతూ ఉంటారు, 70-100 కిలోమీటర్లు. ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనం సైకిళ్ళ పైన వెళ్ళొచ్చు. ఈనాడు రైతులు కూడా 1 కిలోమీటర్ ఉన్నా నడిచిపోతలేరు, సైకిల్ పడతలేరు, మోటార్ సైకిల్ పడతా ఉన్నారు. సో దీని మూలంగా నా శాఖ సంస్కృతి శాఖ, అంటే కల్చరల్ శాఖ. సంస్కృతి అంటే మన జీవన విధానం. అందుకని మనం ప్రతి దానిలో కూడా మనం ఆలోచన చేయాలి, మంచి అలవాట్లను ముందు తీసుకెళ్లాలి. దాంట్లో భాగంగా నేను కూడా కొల్లాపూర్లో సైకిల్ దొక్కుతా ఉన్నా. ఇప్పటికెళ్ళి కొల్లాపూర్లో ఎక్కడ పోవాలన్నా, ఏ పదాలు ఉన్నా నేను సైకిల్ పడతా తప్ప కారు కానీ మోటార్ సైకిల్ వాడా.